సార్ ఇంకోటి చెన్నైకి వచ్చి ఫస్ట్ సినిమా రికమెండేషన్ ఎంత తీసుకున్నారు మీరు? 2500 నీళ్ళేనాడిది హీరో హీరోయిన్ గారికి మాకు 2500తో స్టార్ట్ అయింది మీ లైఫ్. ఇద్దరికే పేమెంట్ దాంట్లో నాకు తెలిసి, మిగిలిన ఎవరికి లేవు, అందరూ కొత్త వాళ్ళు. పట్టింది అప్పుడు అది దగ్గర దగ్గర 72లో స్టార్ట్ అయ్యి 1,50,000 బడ్జెట్, ఒక 80,000, చాలా పెద్ద కంపెనీ, హిందీ సినిమాలు అవి ఇవి తీస్తుంది, నవశక్తి ప్రొడక్షన్స్. అంజలి టాకీస్, హైదరాబాద్ అంజలి టాకీస్ తెలుసు కదా, వారు లింగశెట్టి గారు అని వారు కలిసి తీసింది. హిందీ సినిమాలు కూడా చేశారు, రామారావుతో చేశారు. 72లో స్టార్ట్ అయింది, సగం సినిమా అయ్యి ఆగిపోయింది 1.5 year. ఎందుకు? మిగిలిన 70,000 లేక. అప్పుడే కరోనా వచ్చింది సార్, అప్పుడు 70,000 లేక ఆర్థిక పరిస్థితి. మిగిలినవి చూసుకుని వాళ్ళు ఫినిష్ చేసి 74లో రిలీజ్ చేశారు. అల్లూరి సీతారామరాజు రిలీజ్ అయిన వారంలో ఇది రిలీజ్ అయింది. సార్ మీ ఇంట్లో రోజుకి 60 మంది భోజనం చేస్తారు ఫ్రీగా. మీరు చెన్నైకి వచ్చి భోజనం లేని రోజులు, నీళ్లు తాగి పడుకున్న రోజులు ఏమైనా ఉన్నాయా మీకు? అంత లేదండి. అంటే స్నేహం కూడా ఉండేదండి, కాకపోతే అంతంత మాత్రమే స్నేహం. అనేక మంది, ఇప్పుడు చంద్రబోస్ గారు మామయ్య గారు ఉన్నారు, చాందు గారు ఆయన నా ఫ్రెండ్, వేణు గారు, భానుచంద్ర గారు వాళ్ళ ఇంట్లో ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అట్లా ఇప్పుడు వీళ్ళు నలుగురు ఉండేవారు, మన చిరంజీవి గారు, సుధాకర్ గారు, హరిప్రసాద్ గారు, వాళ్ళు మేము కూడా అప్పుడప్పుడు కలిసి చాందు గారి ఇంట్లోనే ఉండేవాళ్ళు అద్దెకి. అట్లా సర్దుకుని చేసుకునేవాళ్ళం. ఏదైనా కష్టం వస్తే సహాయాలు కూడా చేసుకునేవాళ్ళం. మీరు ఎవరికైనా సహాయం చేశారు? నేను చేయలేదు, నేనే 2-3 దగ్గర సహాయం పొందాను. కానీ ఎవరి దగ్గర పొందారు చెప్పాలంటే కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు బ్రదర్, ఇక్కడ మన టీవీ ఇండస్ట్రీలో ప్రభాకర్. అంటే చిన్న కష్టం వచ్చినా అయ్యో మేము ఉన్నాం కదా అని. కానీ మీరు ఇప్పుడు ఎవరెవరికి వెళ్ళారనే కొంచెం నామోషిగా ఫీల్ అవుతారు కదా. ఎందుకు? మీరు వెళ్ళి చిరంజీవి గారిని ఏమైనా అడగాలన్నా ఇప్పుడు దేవుడు దయ వల్ల అసలు అడిగే పరిస్థితిలో లేదండి. బండి ఫుల్ పెట్రోల్ ట్యాంక్. 23 రోజులు పనిచేస్తున్నాను సార్. మా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అబ్బాయి కెనడాలో ఉంటాడు, ఆయన పెద్ద ఆఫీసరు. పాప ఒక కొన్ని కాలేజెస్కి హెచ్ఆర్. పిల్లలు వాళ్ళు BE అయిపోయినాయి, ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నారు. సో ఎవరికి వాళ్ళ ఇల్లులు వాళ్ళు, నేను నా వైఫ్ ఉండేది. పెద్ద ఖర్చు ఏమన్నది. వెజిటేరియన్, నేను ప్యూర్ వెజిటేరియన్ ఒక 40 years నుంచి. అంటే 40 years ముందు మీరు నాన్ వెజ్ బాగా తినేవాడు. రోజు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా నాన్ వెజ్ తోటే స్టార్ట్ అయిపోయి నైట్ పడుకునే వరకు నాన్ వెజ్ తోటే ఎండ్ అయ్యేది. కరెక్టా? మరి రాజులం కదా, క్షత్రియాస్. చేపలు, రొయ్యలు, పీతలు అన్నీ. అసలు కృష్ణరాజు గారు దగ్గర భోజనం చేసామంటే మనం చేయలేం. ఆయన షూటింగ్ లో 20 మందికి ప్రతిరోజు, ఆ రోజుల్లో 20 మందికి నేను 3 ఫిల్మ్స్ చేశాను. ఒకటి రోజారమణ గారు, నేను, కృష్ణరాజు గారు, జమున గారు. ఫిల్మ్ నాగులు అని ఒక సినిమా అండి, కొండవీటి నాగులు ఒక కాదు తమిళ్ డైరెక్టర్, పున్నమనాగు తీసిన డైరెక్టర్ చంద్రశేఖర్. పున్నమనాగు ఎవరైతే తీసారో ఆ డైరెక్టర్ తీశారు నాగులు. దాంట్లో బ్రదర్ వేషం వేశారు. అట్లా వేసామండి. 20 మందికి ఆయన తినేది ఇంతే. ఇది బాగుంటుంది తిను, అది బాగుంటుంది తిను, ఇది బాగుంటుంది తిను అని అందరు ప్రాణాలు తీసేస్తారు. మరి షూటింగ్ లో అప్పట్లో మీరు ఇంటి నుంచి కూడా క్యారేజ్ వచ్చారా? మీ ఇంటి నుంచి కూడా అంటే విఠలాచార్య గారు ఫిలిం లో వచ్చేదండి. అందరికి ఎవరికి వాళ్ళకి వచ్చి ఎవరికి వాళ్ళకి, ఎందుకంటే వారు బండి పంపిస్తారు. మీరు ఎంతమంది క్యారేజ్ తెచ్చేవాళ్ళు? నేను ఒక్కడికే. నేను తినేది చాలా తక్కువ అండి. అట్లా అప్పట్లో నేను ఇండస్ట్రీకి వెళ్ళాక ఎవరికి సహాయ సహకారాలు అందించలేదు. అంత మంచి పొజిషన్ నాకు రాలే. లోపల ఉంది ఉద్దేశం, కానీ మన అంత మంచి పొజిషన్ రాలేదు. ఎందుకంటే ఈవేళ రేపు ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు అంటే పెద్ద సమస్య కాదు మనకి ఇండస్ట్రీలో పెద్ద వేషాలు వేసేవారికి. ఒక్కొక్కరు కూడా 4 కోట్లు 5 కోట్లు డొనేట్ చేయటం ఇటువంటి కూడా అనేకమైనవి ఉన్నాయండి. చదువులుగా ఉన్నాయండి. మురళీమోహన్ గారు లాంటి వాళ్ళు, అందరు మిగిలిన చాలామంది. కానీ నేను ఏమనుకునేవాడినంటే, నేను కృష్ణానగర్లో వెళ్ళేటప్పుడు నాకు ఎక్కువగా కారు ఉంది, బైక్ మీద ఎక్కువగా తిరగటం ఇష్టం అండి. ప్లస్ మనకి ఖర్చు కూడా తక్కువ కదా, పని లేనిదే ఎందుకు, ఒకరేమన్నా ఏదో అనుకుంటారని నేను ఇది ఉండదండి నాకు. ఇప్పుడు మనం ఏదో అని వెళ్ళి
ఆశించేదానికంటే ఏమీ లేకుండా మనం రెగ్యులర్గా జీవితం వెళ్ళే విధంగా ఉంటే మంచిది కదా. సో ఆ విధంగా అనేక మంది నాకు కృష్ణానగర్లో తగిలి కొంచెం టిఫిన్ పెట్టించండి. పెద్ద టెక్నీషియన్స్కి పని లేక వాళ్ళు చేసుకున్నటువంటి స్వయం కృతాపరాధం వల్ల అవనివ్వండి, మీరు చెప్పినట్టు యారగెంట్ దీనివల్ల అవనివ్వండి, పనులు లేకుండా అయిపోయి కుటుంబం పోషించలేక పాపం అలా తిరుగుతూ ఎవరు కనిపిస్తే వాళ్ళ కోసం నమస్తే అని చెప్పి కొంచెం టిఫిన్ పెట్టించమని, టిఫిన్ వాళ్ళు కూడా తినకుండా ఏంటి తినమంటే ఇంటికి పట్టుకెళ్తాను సార్, అయ్యో మీరు తిని ఇంటికి పట్టు అనే సందర్భాలు కూడా నేను చూశాను. కాబట్టి నాకు ఒక కోరిక ఉండేదండి, ఒక ఫిలిం ప్రొడక్షన్ అవనివ్వండి, సీరియల్ ప్రొడక్షన్ అవనివ్వండి, ఒక యూనిట్ 60 మంది ఉంటారు, 60-70 మంది. 60-70 మందికి ప్రొడ్యూసర్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఒక హెడ్కి 120 రూపీస్ 100 రూపీస్ ఇస్తారు. ఇప్పుడు పెరిగింది అనుకోండి 150 అలా ఇస్తారు. సో ఈ 100 రూపీస్లో ప్రొడక్షన్ అబ్బాయిలు ఏం చేస్తారు, మనకి మార్నింగ్ టిఫిన్ పెడతారు 2-3 రకాలు, టీ కాఫీ ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఇస్తారు, మధ్యలో కాఫీ కావస్తారు, ఈవినింగ్ స్నాక్స్ పెడతారు. సో 60 మందికి మీకు ఎంత అవుతుందండి? 6,000. నెలకి ఎంత అవుతుందండి? 1,80,000. 1,80,000 రూపాయలతో 80 మందికి భోజనం జరుగుతుంది కదండి. ఏది పంచపక్ష పరిమాణాలలాగా టీ కాఫీ టిఫిన్ మధ్యాహ్నం భోజనం స్నాక్స్ అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ. అదే మనం మంచి పెరుగన్నము, మంచి సాంబార్ అన్నం, ఆకలిగా ఉన్న ఇలాంటి స్వయం కృతాపరాధం అవనివ్వండి, ఆ వయసు అయిపోయి కష్టాల్లో ఉన్నవాళ్ళు తిరుగుతూ ఉంటారు కృష్ణానగర్ మన ఇండస్ట్రీలో. సో బయట జనం సంగతి మనం ఏమీ చేయలేము కాబట్టి మనం ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి మన ఒక 2 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ వేసి ఇవ్వద్దండి ఎవరికి, ఇస్తున్నారు ఊరికే 2 కోట్లు 3 కోట్లు చదువులకు అవి కూడా ఇచ్చేసి ఆ డబ్బు మళ్ళీ రాదు. అలా అందరూ చేస్తున్నారు చాలా మంది ఆర్టిస్టులు, వాళ్ళకి పెద్ద లెక్క కాదండి. సో ఒక 2 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ వేసి ఒక ఫ్యామిలీని అక్కడ పెట్టి ఎవరికి కష్టంగా ఉంటే, నాకు కష్టంగా ఉందంటే నేను ఆ 12 గంటల నుంచి 3 గంటల వరకు వెళ్ళి చేయొచ్చు, నా కుటుంబానికి ఏదైనా కావస్తే అంత పట్టుకెళ్ళొచ్చు పెట్టవచ్చు. అలా అని ఊరికే తినేసి తిరగటం కబుర్లు చెప్పడం కాకుండా అక్కడ ఉన్న వాళ్ళు పలానా చోట షూటింగ్ జరుగుతుంది, పలానా చోట ఇది మీరు వెళ్ళి ప్రయత్నం చేయండి, అది చేయండి, వస్తుంది తప్పకుండా, ఎందుకు రాదు, ఇలా ఎంకరేజ్ చేస్తూ ఇలా చేసేటట్టయితే 2 కోట్ల రూపాయలకి 60 పైసలే వేసుకోండి, ఎంత వస్తుందండి? 60-60 1,20,000. 1,20,000 రూపాయలు అనేసరికి ఉట్టి పెరుగన్నం ఇది అనేసరికి 100 మంది 150 మంది తినొచ్చాను. ప్రతిరోజు ఆకలి కష్టంగా ఉన్నవాళ్ళు 100 మంది 150 మంది చక్కటి పెరుగన్నం చక్కటి ఇది తిని ఆక్సిజన్ లాగా 2-3 రోజులు తిని పని వెతుక్కోవచ్చు. మీరు నాన్ వెజ్ డైరెక్ట్ గా వెజిటేరియన్ వచ్చింది సార్. మీరు ఆరోగ్యానికి నాన్ వెజ్ కంటే వెజిటేరియన్ మంచిదట. వెజిటేరియన్ కూడా ఓన్లీ మీరు తినేది కూడా మజ్జిగనమే తింటారు? లేదండి, రసమా? లేదండి, నేను అటువంటి రసం మన ఇద్దరం షూటింగ్ చేసినప్పుడు మీకు ఓన్లీ మజ్జిగనమే తిన్నారు. అది ఏదో తిన్నానేమో కానీ ఇంటి దగ్గర పరిస్థితులు అయితే మాత్రం ఆకుకూర, డైలీ ఆకుకూర తింటాను. తర్వాత మొలకలు, పెసలు నానబెట్టి మొలకల కింద వచ్చిన తర్వాత తింటాను. పొద్దుటప్పుడు అరటి పళ్ళు తింటాను, అన్ని పళ్ళు తింటాను, బొప్పాయి, అరటి, జామకాయ, అన్ని పళ్ళు తింటాను. ఆరోగ్య రహస్యం అంటే అదే, ఆరోగ్యం బాగుంటుంది కొంచెం. ఇప్పుడు నేను ప్రతిరోజు కూడా ఆగకుండా 50 గుంజలు తీస్తాను. అలా అనేక రకాల ఎక్సర్సైజులు చేస్తా. అది చిన్నప్పుడు తిప్పిన. లేదండి, ఇప్పుడు మనకి ఒక అవకాశం 7-8 సంవత్సరాల నుంచి మనము అనుకోని అవకాశం 23 రోజులు పనిచేస్తున్నాం. 23 రోజులు పనిచేయటం అంటే సాధారణమైన విషయం కాదండి, ఎవరికి దొరకదు. అందులో ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఆ వేరే రాష్ట్రంలో అనేది ఇంపాసిబుల్ జెంట్స్ కి. దట్ ఇస్ జెంట్స్ కి, లేడీస్కి ఏమన్నా వస్తే రావచ్చేమో కానీ. అందుకని అది నిలబెట్టుకోవాలి అనే తాపత్రయం. అరే ఇప్పుడు తీసే వచ్చాను చేయకుండా 50 గుంజులు మొదలు పెడితే ఆగడం, జంపింగ్స్ 50 అన్ని గుంజులు ఎవరు ఆగకుండా. సరేనండి, సరే మీ ఇద్దరు ఓకే, లేదు అన్నారు కాబట్టి మీ ఇద్దరు ఎవరికి బలం ఉందో చూద్దాం రండి. లాంగ్ ఉంది కదా, రండి ఫస్ట్ వస్తారా? రండి రండి, లాంగ్ పెట్టారా? కాదు రండి, లేవండి.
వెళ్ళు, నేను పట్టుకున్నా వెళ్ళు. రండి ఇప్పుడు చంపుడు ఇటు చంపుడు. రండి. చెప్తున్నాడు ఆ, అదే. పట్టుకోండి. ఆ. పట్టుకున్నారు కదా, ఆ. నన్ను గంటండి, అక్క వెనకాల ఏంటి అక్క? వెనకే గంటండి. ఓకే, నువ్వు అదేంటి చంపుడు వెళ్ళిపోతున్నారు, నేను ఊరికే వెళ్ళిపోతున్నారండి. ఆ, గుంజులు. అన్నా మీరు రండి అన్న, నేనా? రండి. గుంజులు తీయను, గుంజులు. నేను ఎవరు గుంజులు ఒకసారి చూద్దాం. గుంజులే ఉంది, నేను ఇది ఇదిగో ఇది ఒకటి లే. ఇది ఇట్లా 50 ఆగకుండా అది ఇది ఈ జంపింగ్ Get up. యూ గెట్ అప్. ఈ అరే, జంపింగ్. అరే, ఇది మంచిగా ఉంది ఇది. ఆహా, ఇటువంటి అనేక రకాలు నేను వచ్చి ఏం చేయాలి సార్? గంటండి, ట్రై చేయండి. మిమ్మల్ని ఆ. మిమ్మల్ని ఏం చేద్దాం సార్? మిమ్మల్ని ఎందుకు గంటరా, యంగ్స్టర్స్ పట్టుకోండి, దగ్గరకు రండి కొంచెం. ఆ? గంటండి. ఏంటి మీరు అలా అసలు 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 ట్రై చేస్తలేరు. కనీసం 20% కూడా మీరు ట్రై చేస్తలేరు. నేను నాకున్న దాంట్లో లేకుండా గంటండి. అది నిజంగా సార్ మీకు బోన్ వెయిట్ బాగుంది సార్ మీకు. వెజిటేరియన్ అండ్ ఆ, ఎక్సర్సైజ్ మహిమ. అచ్చా. ఉమ్, ఓ. అది మీ గ్లామర్ రహస్యం. గ్లామర్ రహస్యం అని కాదండి, ఉమ్. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఇప్పుడు నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.